ఆ సునీత విలియమ్స్ గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఆవిడతో పాటు ఉండే గిల్మోర్ గారిని అందరూ ఇగ్నోర్ చేస్తున్నారు. ఆయన గురించి కూడా మాట్లాడదాం. అవునండి. సో, అంతరిక్షంలో అట్లాంటి భేదాలు లేవండి. మగ, ఆడ అనేది కూడా ఏం తేడాలు లేవు. అందరికీ ఒకేలాగా ట్రీట్మెంట్ ఉంటుంది. కరెక్ట్. సో, ఇప్పుడేంటంటే మీరన్నమాట నిజమే. మనం కేవలం ఇక్కడి నుంచి ఇండియా నుంచి అమెరికా వెళ్ళినా మనకు ఒక 18 గంటలు ట్రావెల్ చేస్తేనే మనకు 3 రోజుల పాటు జెట్ లాగ్‌గా ఉండి, డిసోరియంటెడ్‌గా ఉండి, వామిటింగ్ సెషన్స్ వచ్చి చాలా మందికి చాలా ఇదొస్తాయి. మరి ఈవిడేమో ఆల్మోస్ట్ 9 నెలల పాటు అంటే సునీత విలియమ్స్ గానీ, బుష్ విల్మర్ గానీ 9 నెలల పాటు వారు అక్కడ స్టక్ అయి ఉన్నారు. అంటే స్టక్ అయి ఉన్నారు అంటే అది కూడా ఒక బ్యాక్‌గ్రౌండ్ చెప్పుకోవాలండి. అంటే అసలు ఎందుకు వెళ్లారు? ఈ యొక్క స్టార్ లైనర్ అనే ఒక హ్యూమనోక్‌ని అది మొదటిసారిగా టెస్ట్ చేయడానికి ప్రయోగించి వారు వెళ్ళారండి. జూన్ 6 నాడు వెళ్ళారు. అవును. అయితే తిరిగి వద్దాం అనుకున్న సమయంలో ఏమైందంటే అందులో సమస్య వచ్చింది. ఆ వెహికల్‌ని తిరిగి రావడానికి ఉపయోగం ఉండదని చెప్పేసి ఏం చేశారు, దాన్ని ఖాళీగా పంపించారు. సో, ఆల్మోస్ట్ జూన్ నుంచి వారు వెయిట్ చేస్తున్నారు. వారిని రెస్క్యూ చేసుకోవడానికి సెప్టెంబర్‌లోనే అంటే ఈ క్రూ 9 అని మాట్లాడుకుంటాం కదా, అవును. అవును. ఇది సెప్టెంబర్‌లోనే అక్కడికి వెళ్ళిందండి. రైట్. సో, మీరు అడిగిన ప్రశ్నకి ఎందుకు ఇంతకాలం అని చూసుకున్నట్లయితే యాక్చువల్లీ సెప్టెంబర్ నుంచి వెయిట్ చేస్తూ ఉంది. సెప్టెంబర్ నుంచి మార్చ్ వరకు వెయిట్ చేస్తున్నారు. మార్చ్‌లో మొన్న క్రూ 10 అనే ఒక వ్యోమగాములు అందులో వెళ్ళిన తర్వాత ఈ క్రూ 9 ఇప్పుడు తిరిగి వస్తుంది. అంటే ప్రెసిడెంట్ ట్రంప్ కూడా అన్నట్టు అంటే ఆయన కూడా స్వయంగా కలగ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇలాన్ మస్క్ ఇంటర్వెన్షన్‌తో ఇది జరుగుతోందని చెప్పి అనుకుంటున్నారు అందరూ. అంటే అది కొద్ది రాజకీయం చేస్తున్నారండి వారు. అంతేనా? అండ్ అంతే తప్ప ఆవిడ రాసిపెట్టి ఉంది. ఆవిడ వస్తున్నారు. రావాల్సి రాసిపెట్టుండి కాదు, ఆల్రెడీ ఏర్పాటు జరిగింది. ఏర్పాటు కూడా జరిగింది. ఇప్పుడు ట్రంప్ ఎప్పుడు వచ్చారంటే డిసెంబర్లో వచ్చారు వాళ్ళ ఎలక్షన్స్. సో, ఎలాన్ మస్క్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. యాక్చువల్గా సునీత విలియమ్స్ని తిరిగి తీసుకురావడానికి సెప్టెంబర్లోనే ఇక్కడ నుంచి వెహికల్ వెళ్ళింది.